వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణకు వచ్చిందండి. ఏంటంటే ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా. ఈ సిబిఐ ఈడీ కేసులు 2011లో ఆయన మీద కేసులు పెడితే 2012లోనే ఛార్జ్షీట్లు నమోదు చేస్తే 2014 నాటికే మొత్తం అన్ని ఛార్జ్షీట్లు కూడా 19 ఛార్జ్షీట్లు మొత్తం సిబిఐ ఈడీ కలిపి అన్నీ కూడా పూర్తయితే ఇంతవరకు విచారణ మొదలు కాలేదండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకు మొదలు కాలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ లూప్ హోల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని పూర్తిగా ఉపయోగించుకొని, తనకున్నటువంటి అపారమైనటువంటి రాజకీయ బలంతో, తనకున్నటువంటి డబ్బుతోటి ఈ కేసుల్ని అడుగు ముందుకు పడనీయకుండా ఆపగలుగుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్గా ఒక కేసులో కూడా విచారణ మొదలు కాల. అంటే యాక్చువల్ కేసు విచారణ మొదలు కాల. ఇప్పటిదాకా ఏం జరుగుతున్నాయా అంటే స్టేలు, డిశ్చార్జ్ పిటిషన్లు, లేకపోతే అప్పీల్స్, వీటి మీద నడిచిపోతుంది అంతా. ఆయనకి అన్ని డబ్బులు ఉన్నాయి, అంతమంది లాయర్లు పెట్టగలడు. సో తద్వారా ఈ కేసు యొక్క యాక్చువల్ విచారణ ఇంతవరకు స్టార్ట్ కాల. ఎందుకు స్టార్ట్ కాలేదు? ఈ విచారణ జాప్యానికి బాధ్యులు ఎవరు? అసలు ఇంత లేట్ అవుతోంది కాబట్టి దీన్ని విచారణని తెలంగాణ హైకోర్టు నుంచి మరొక రాష్ట్రానికి మార్చండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దాన్ని పిటిషన్ అడ్మిట్ కాకుండా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా దీన్ని విచారణకు చేపట్టారు వీళ్ళు. దీని గురించి ఆల్రెడీ విచారణ మొదలైపోయింది సుప్రీంకోర్టులో. కానీ ఏం జరిగింది అక్కడ? ఎందుకు విచారణ జాప్యం జరుగుతోంది అనేది ప్రశ్న. రఘురామకృష్ణరాజు గారు తన పిటిషన్లో ఏమంటాడంటే, సిబిఐ వాళ్ళు కూడా కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విధంగా చేస్తున్నారు, అడుగు కూడా ముందుకు పడటం లేదు అని. అంటే దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు అడిగారండి, ఎందుకు ఇంత సుదీర్ఘ జాప్యం జరగడానికి బాధ్యులు ఎవరు? ఇందుకు బాధ్యత సిబిఐది కాకపోతే ఇంకెవరిది? రోజువారీ విచారణ జరుగుతుంటే చెప్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించలేదు? ఇప్పటి వరకు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ ముగించారా? వాటికి ఎందుకింత సమయం పడుతోంది? ఇలాంటి కేసుల డిశ్చార్జ్ పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలి. అనుమానం ఉంటే డిశ్చార్జి చేయవద్దు అని చెప్పి జగన్ తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేర్కొన్నారట. సరే, ఇద్దరు ఏదో చెప్పారనుకోండి, మాదేం లేదంటే మాదేం లేదని సిబిఐ ఎవరు చెప్పారు? మన జగన్ గారి తరఫు లాయర్లు చెప్పారు. చివరికి ఏం చేశారా అంటే ఏప్రిల్కి ఈ కేసుని వాయిదా వేశారు. ఏప్రిల్ లోపు చూద్దాం ఏదైనా కేసు ముందుకెళ్తుందో లేదో అని చెప్పి అన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఏప్రిల్ అంటే ఎలక్షన్లు అండి. సో ఎలక్షన్ లోపు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కోరారో ఈయన బెయిల్ రద్దు చేయాలని, అలాగే ఈ కేసుల విచారణ హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు కాకుండా, కింది కోర్టు సిబిఐ కోర్టు కాకుండా మరొక రాష్ట్రానికి మీరు సిబిఐ కోర్టుకు మార్చండి అని ఏదైతే అడిగారో వాటి మీద ఎటువంటి పురోగతి ఉన్నదన్నమాట ఏప్రిల్ వరకు. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి వరకు సేఫ్ ఎన్నికల వరకు. కానీ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదిస్తున్న లాయర్లు ఎవరు? ముకుల్ రోహత్గి గారు. ఈ ముకుల్ రోహత్గి గారు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదిస్తున్నారు. ఈ ముకుల్ రోహత్గి గారి పేరు ఈ మధ్య మనం చాలాసార్లు విన్నాం. ఎప్పుడు విన్నాము? చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయర్ ఆయనే. గతంలో అమరావతి కేసులో కూడా అప్పీల్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాదించింది ఆయనే. ఇప్పుడు గమ్మత్తు చూడండి, ప్రభుత్వం తరఫున కేసుల్ని ముకుల్ రోహత్గి గారు వాదిస్తున్నారు. ప్రభుత్వం తరఫున కేసులు అంటే ఏదో రాష్ట్రానికి ఉపయోగపడే కేసులు కాదు, ప్రతిపక్ష నాయకుడిని ఇరికించడానికి ఉద్దేశించిన కేసులు, అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని మరి రంపాన పెట్టడానికి ఉద్దేశించిన కేసులు. ఈ కేసుల్ని ప్రభుత్వ ధనంతో ముకుల్ రోహత్గి గారికి డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు. ఒక అమరావతి కేసులోనే గతంలో ఒక జీవోలో 5 కోట్ల రూపాయలు ఆయనకి ఫీజు అని చెప్పారు. ఆ ఒక్క కేసులోనే. అమరావతి కేసు ఇంతవరకు ఏమీ తేలాలేదు, మనకు తెలుసు. కాబట్టి అమరావతి కేసు తేలే లోపల ఎన్ని కోట్లు ఇస్తారనేది ఒకటి. రెండవది, ఇప్పుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈయనే మాట్లాడారు. ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలీదు, దీన్ని బట్టి 5 కోట్ల కంటే ఎక్కువే ఇచ్చుంటారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇస్తున్నారు కదా ముకుల్ రోహత్గి గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కేసులు కూడా ఆయనే వాదిస్తున్నాడు, పర్సనల్ కేసులు. సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టిన కేసులు కూడా ముకుల్ రోహత్గి గారే వాదిస్తున్నారండి. మరి ఈ కేసుల్లో ఆయన డబ్బు ఇస్తున్నాడా, ఇవ్వడం లేదా? ఒకళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఎక్కువ డబ్బులు ఇప్పిస్తున్నాడా, ఇప్పించడానికి అవకాశం ఉందా లేదా? ఆ రకంగా చూసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదిస్తున్నారో అదే లాయర్ని నీ పర్సనల్ కేసులో లాయర్గా ఆయన పెట్టుకోవడం ద్వారా అక్కడ అది అనైతికల్ కాదా, అనైతికం కాదా అది? తద్వారా మీరు మరి అవినీతికి పాల్పడడానికి అవకాశం లేదా? మీరు ప్రభుత్వం చేత పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పించేసి మీ సొమ్మేం పోయింది, ప్రజల ధనమే కదా, ప్రభుత్వ ధనమే కదా,
ఆయన కోట్ల రూపాయల డబ్బులు ఇప్పించి నా కేసుల్లో మీరు మరి ఫ్రీగా వాదించండి, తక్కువ డబ్బుతో వాదించండి అని చెప్పడానికి వీలుందా లేదా? సో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదండి. ఇది దురదృష్టం. అది కోర్టులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లా. మరో కేసు కూడా వచ్చిందండి నిన్న, చంద్రబాబు నాయుడు గారి కేసు. గమ్మతంటి అంటే ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గి గారే వాదించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున. ఈ కేసును కూడా వాళ్ళు 12కి వాయిదా వేశారండి, నెక్స్ట్ మంత్ 12కి. ఇదేమిటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు, ఆ బెయిల్ రద్దు చేయండి అని వెళ్తాడు. ఆయన సొమ్మేమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు గారి మీద తన ప్రత్యర్థి మీద, రాజకీయ ప్రత్యర్థి మీద కసి తీర్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకొని మళ్ళీ వెళ్తారు. ఈ కేసు వాదించేందుకు మళ్ళీ ముకుల్ రోహత్గి గారికి భారీ ఎత్తున డబ్బులు ఇవ్వాలి. ఇస్తాడు, ఆయన సొమ్మేమైంది, ఆయన డబ్బులు కాదు కదా. ఆ రకంగా నడుస్తోందండి ప్రభుత్వం.